ఉదయం నిద్ర లేవగానే టూత్ పేస్ట్ వాడుతున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ టూత్ పేస్ట్ రన్ రీసెర్చ్ అండ్ టూత్ పేస్ట్ చాలా టూత్ పేస్ట్లో టైటానియం డయాక్సైడ్ అని ఉంటుంది. అది Okay. రెగ్యులేట్ చేయలేదు గవర్నమెంట్. ఈ టైటానియం డయాక్సైడ్ వల్ల కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది గట్ హెల్త్ టూత్ పేస్ట్ వల్ల. సో దానికే మేము ఐఎమ్ నౌ టెలింగ్ ఆల్ మై పేషెంట్స్, మీ టూత్ పేస్ట్ కొంటారు, అది చూడండి ఏముంది టూత్ పేస్ట్లో టైటానియం ఆక్సైడ్ ఉంటే డయాక్సైడ్ ఉంటే తీసుకొని అది యూజ్ చేయొద్దండి. దానివల్ల మీ చిల్డ్రన్కి ఆటిజం చాలా రావచ్చు. చూసారా వీడియో? ఏజీ హాస్పిటల్ ఫౌండర్ పద్మశ్రీ, పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు? టూత్పేస్ట్ వాడడం వల్ల దంతాలు మాత్రమే కాదు, మీ పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకు కూడా హాని చేస్తుంది ఈ టూత్పేస్ట్. అసలు మనం టూత్ పౌడర్ కొనే ముందు మన టూత్ పౌడర్లో ఉప్పు ఉందా, లవంగాలు ఉన్నాయా, టైటానియం డయాక్సైడ్ ఉందా అని చూసి కొనడం కంటే మన ఇంట్లోనే ₹1 ఖర్చు లేకుండా న్యాచురల్ టూత్ పౌడర్ని తయారు చేసుకుంటే సరిపోతుంది కదా. అయితే ఈ వీడియోలో న్యాచురల్ టూత్ పౌడర్ ఎలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో చూద్దాం రండి. ముందుగా మన న్యాచురల్ టూత్ పౌడర్కి కావాల్సింది బొగ్గు. మన తాతలు తాతమ్మలు ఎక్కువగా బొగ్గుతోనే తోముకునేవారు. నాకు తెలిసి 90s కిడ్స్ చాలామంది బొగ్గుతోనే చాలాసార్లు తోముకునే ఉంటారు. మీలో ఎంతమంది బొగ్గును యూజ్ చేశారో కామెంట్ చేయండి. బొగ్గులను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఎండలో పెట్టాలి. ఎండిన బొగ్గులను మెత్తగా దంచుకోవాలి. ఇందులో 10 వరకు లవంగాలను, 5 యాలకులను వేసుకొని దంచుకోవాలి. ముందుగా మెత్తగా దంచుకున్న బొగ్గుని ఈ లవంగాల, యాలకుల పొడిని మిక్స్ చేయాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేయాలి. అంతే, మన న్యాచురల్ టూత్ పౌడర్ తయారైంది. ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని డైలీ ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ హానికరమైన టూత్పేస్ట్ని నిలిపివేసి ఈ న్యాచురల్ టూత్ పౌడర్ని తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండండి.